దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి బీసీల మద్దతు ఉంటుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఏ కూటమి అధికారంలోకి వస్తే 70 కోట్ల మంది బీసీల డిమాండ్లు ఆకాంక్షలు నెరవేరుతాయో ఆ కూటమికే సపోర్ట్ చేస్తామన్నారు. ఎన్డీఏ సర్కారు బీసీలకు వర్గబెట్టింది ఏమీ లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లకిడి కప్పుల్లో బీసీ కులగణన చేయకపోతే వచ్చే నష్టంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఈశ్వరయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీనే కాదు ఇండియా కూటమి మేము అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు స్పష్టంగా రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది. వారి హామీ మేరకు వారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రలో కానీ అదేవిధంగా వారు చేపట్టినటువంటి భారత్ న్యాయ యాత్రలో కానీ వారు పాల్గొన్నటువంటి సభలో కానీ 70 కోట్ల మంది మా బీసీల ఆకాంక్షలను, మా బీసీల బతుకులను, మా బీసీ డిమాండ్లను వారు ప్రతి బహిరంగ సభల్లో లక్షలాది మంది సాక్షిగా మాట్లాడడం జరిగింది. అందుకు రాహుల్ గాంధీ గారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సామాజిక రిజర్వేషన్లకు ఈ బీజేపీ ప్రభుత్వం 50% సీలింగ్ విధించింది కాబట్టి ఈ క్యాప్ను ఎత్తివేసి జనాభా తామాష్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి. క్రిమిలేయర్ను రద్దు చేయాలి. మా జనాభా తామాష్ ప్రకారం అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఇవాళ మా ఉద్యోగుల ప్రాతినిధ్యం దక్కాలి అని చెప్పి మేము ఇచ్చినటువంటి ఈ డిమాండ్లను యాజ్ టీజ్గా ఇండియా కూటమి తీసినటువంటి మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. నరేంద్ర మోదీ గారిని చెప్పమనండి, మేము అధికారంలోకి వస్తే ఒక ఓబీసీ మినిస్టర్ పెడతామని చెప్పమనండి, మేము కులగణన చేస్తామని చెప్పమనండి, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పమనండి. పెంచరు. ఇవాళ మళ్ళీ కొత్త పల్లెలు అందుకురు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి మేము ఆ రిజర్వేషన్లను బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామట. ఇంత సిగ్గుదప్పిన మాటలు, ఇంత విలువలేని మాటలు, ఇంత విశ్వసనీయత లేని మాటలు మాట్లాడడం జాతీయ పార్టీ నేతలకు తగదు.